యూట్యూబ్ వ్యూయర్స్ను మా ఆధ్యాత్మిక ఛానల్ సాదరంగా ఆహ్వానిస్తోంది. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత భక్తియోగము. ముందు అధ్యాయములలో అక్షర నిరాకార ఆత్మోపాసనకు సంబంధించిన విషయములను బోధించిన భగవానుడు విభూతి విశ్వరూపయోగములలో సాకారోపాసన గురించి తెలియజేశాడు. విశ్వరూపము ఉపసంహరించిన పిమ్మట భగవానుడు అర్జునునితో అనన్యభక్తి ద్వారా మాత్రమే భగవంతుని తెలుసుకొనుటకు, దర్శించుటకు, పరమాత్మయందు ఐక్యమగుటకు వీలగునని తెలియచెప్పాడు. ఆ సందర్భంలో అర్జునుడు సాకార నిరాకార ఉపాసకుల్లో ఎవరు శ్రేష్ఠుడో తెలుపమని భగవాన్ని కోరాడు. అర్జునుని ఈ ప్రశ్నతో భక్తియోగం యొక్క వివరణ ప్రారంభమవుతోంది. భక్తి యొక్క స్వరూపము, భక్తుని లక్షణములు, వివిధ ఆధ్యాత్మిక సాధనలు ఈ అధ్యాయం నందు చర్చించబడ్డాయి. భక్తిని గూర్చి విశ్లేషించబడింది కావున భక్తియోగమైంది. భగవానుడు సగుణ నిర్గుణోపాసనలో నిర్గుణోపాసన సామాన్యులకు కష్టతరమని, అందువలన అనన్య భక్తితో తన్ను ధ్యానించు వారిని సంసార సాగరము నుండి ఉద్ధరించదనని పలికాడు. అట్లు ధ్యానించుటకై కొన్ని సాధనాక్రమములను తెలియజేశాడు. సాధనలతో దైవ కార్యములను ఆచరించుటకు శక్తి లేని వారు సైతము సమస్త కర్మలను ఈశ్వరార్పణము గావించినతో క్రమముగా పాపము నశించి మోక్షము పొందవచ్చునని పలికి కర్మఫల త్యాగం యొక్క విశిష్టతను గురించి తెలియజెప్పాడు. భగవానుడు తదుపరి ఉత్తమ భక్తుని 35 లక్షణములు వివరించాడు. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాః ఏ భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమా. అర్జునుడు ఇలా అడుగుతున్నాడు: కృష్ణ, ఇంతకు ముందు చెప్పిన విధముగా అనన్యభక్తితో నిన్నే ధ్యానించుచు నీ సగుణ రూపమును ఆరాధించువారు, అక్షరుడువైన నిన్ను నిరాకార పరబ్రహ్మగా భావించి సేవించువారు కలరు కదా. ఈ ఇద్దరిలో అత్యుత్తమ యోగ విధులెవ్వరు? ఇంతవరకు భగవానుడు అనేక మార్లు నిర్గుణ పరమాత్మతత్వం గురించి వచించి ఉన్నాడు. తదుపరి తన విశ్వరూపమును ప్రదర్శించి అర్జునుని ఎదుట సాకారుడై నిలిచాడు. సాకార నిరాకార పరబ్రహ్మం యొక్క ఇద్దరు ఉపాసకులు శ్రేష్ఠులే, సందేహం లేదు. అయినా సగుణ నిర్గుణ ఉపాసనలో ఏది శ్రేష్టము అన్న భావం అర్జునుని మదిలో ఉదయించి భగవాన్ని తన సంశయమును తీర్చమని అడిగాడు. శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్త తమామతాః. కృష్ణ భగవానుడు ఇలా అంటున్నాడు: పరమేశ్వరుడనే నాయందే ఏకాగ్ర చిత్తము కలిగి నిరంతరము భజన ధ్యానాదులు యందు నిమగ్నులై అత్యంత శ్రద్ధాభక్తులతో నన్ను ఆరాధించు భక్తులే యోగులలో శ్రేష్ఠులు అని నా అభిప్రాయం. ఎవరు పరమాత్మని మనస్సునందే నిలుపుకొని నిరంతరము దైవచింతన యందే ఉండి మిక్కిలి శ్రద్ధతో ఆయననే ఆరాధించెదరో వారే అత్యుత్తములు, శ్రేష్ఠులు. అట్టివారు సగుణోపాసకులా లేక నిర్గుణోపాసకులా అన్న ప్రశ్నే ఉదయించదు. ఈ ఇరువురి ఉపాసనలకు పరమేశ్వర ప్రాప్తియే ఫలము. అందుచేత భక్తి, ఏకాగ్రత, శ్రద్ధలకే ఈ సందర్భంలో ప్రాధాన్యమివ్వబడుతోంది. ఆవుల నుండి పాలను పిండుతున్నప్పుడు, ధాన్యము దంచుతున్నప్పుడు, పెరుగు చిలుకుతున్నప్పుడు, ముంగిలి అలుకునప్పుడు,
ఊయల ఊపుచూ పిల్లలను జోకొట్టి నిద్రపుచ్చునప్పుడు సమస్త కర్మలను చేయుచునే చిత్తము శ్రీకృష్ణుని అందే లగ్నమనర్చినట్టి గోపకాంతలు ధన్యులు. భగవానుని ఉనికిని విశ్వసించి అతడి శక్తియందు పలుకులయందు గుణ ప్రభావం పైన అత్యంత శ్రద్ధ కలిగిన వాడు ప్రహ్లాదుడు. వీరిరువురు భగవంతుని ఏళ్ల భక్తి శ్రద్ధలు గలవారు, అత్యుత్తములు. ఏత్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగం అచింత్యం చ కూటస్థం అచలం ధ్రువం సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితే రతాః. ఇంద్రియములను చక్కగా వశపరుచుకొనిన వారు, సకల జీవుల హితమును కోరుచుండువారు, సర్వ ప్రాణులను సమభావముతో చూచువారు యోగులు అనబడెదరు. అట్టివారు ఊహకందనివాడు, మనోబుద్ధులకు అతీతుడు, సర్వవ్యాపి, అనిర్వచనీయమైన స్వరూపము గలవాడు, కూటస్థుడు, నిత్యుడు, నిరాకారుడు, నాశరహితుడు అయిన పరబ్రహ్మను ధ్యానించుచు భక్తితో భజించుచు తాదాత్మ్యము చెందుచు ఆ పరబ్రహ్మమునే పొందెదరు. నిర్గుణ నిరాకార పరబ్రహ్మమును శ్రద్ధతో నిర్మల భక్తితో ధ్యానించువారు ఆ పరమాత్మనే చేరెదరు. కాబట్టి ముముక్షువులు ఇంద్రియ సముదాయమును చక్కగా అరికట్టి ఎల్లెడలా సమభావము కలిగి ఉండి సర్వభూతముల హితమును కోరుచుండవలెను. మనస్సునకు బుద్ధికి గోచరము కానిది అచింత్యం, సర్వత్రా వ్యాపించి ఉన్నది సర్వత్రగం. నిర్దేశింపలేని స్వరూపం అనిర్దేశ్యం, మార్పు చెందనిది కూటస్థం, నిత్యమైనది ధ్రువం, చెలించనది అచలం, ఇంద్రియములకు గోచరింపనిది అవ్యక్తం, నాశము లేనిది అక్షరం. ఇవన్నీ పరబ్రహ్మస్వరూపమునకు విశేషణములుగా చెప్పబడుతున్నాయి. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తాహి గతిర్దుఃఖం దేహవద్భిః అవాప్యతే. నిరాకార పరబ్రహ్మమునందు ఆసక్తి గల వారికి తత్ప్రాప్తికై చేయు సాధన శ్రమ మిక్కిలి అధికం. దేహమునందు అభిమానము గలవారికి నిర్గుణ పరబ్రహ్మను పొందేడి మార్గం కష్టసాధ్యం. సగుణోపాసన కంటే నిర్గుణోపాసన కష్టమైందని ఇక్కడ వచించబడుతోంది. సాకారోపాసకులు ఇంద్రియములను గ్రహించి నిష్కామకర్మను అభ్యసించినచో చిత్తశుద్ధిని పడేయట సులభం. అటువంటి వారు క్రమముగా నిర్గుణోపాసన యందు దృష్టి పెట్టవచ్చు. అలా దేహాభిమానం తొలగినప్పుడు మనస్సు బుద్ధి భగవంతుని పరమవుతాయి. చిత్తశుద్ధి కలిగిన సగుణోపాసకులకు నిర్గుణోపాసన సులభ సాధ్యమే. అందుచేత ముముక్షువులు తమ సాధనను నిర్గుణోపాసనతో మొదలుపెట్టక ముందు దేహమునందు గల అభిమానమును పారద్రోలి ఇంద్రియములను నిగ్రహించాలి. అప్పుడు కానీ నిరాకార పరబ్రహ్మమునందు మనసు నిలవదు. ధ్యానము కానీ ఉపాసన కానీ శ్రమను పోగొట్టునే కానీ శ్రమను కలుగజేయనివి కాదు. ఆచరించు విధానమును ముందుగా తెలుసుకొని తరువాత నిర్గుణోపాసన అవలంబించిన ఫలితం పడేయవచ్చునని ఇక్కడ చెప్పబడుతోంది. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ఛాయంత ఉపాసతే. తేషామహం సముద్ధర్తా మృత్యు సంసార సాగరాః భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. అయినప్పటికీ మత్పరాయణులైన భక్తులు కర్మలన్నింటినీ నాకే అర్పించి అనన్యభక్తితో సతతము నన్నే చింతన చేయుచూ భజించుచుందురో పార్థ, నాయందే మనసు లగ్నము చేసినట్టి భక్తులను నేను శీఘ్రముగా మృత్యురూప సంసార సాగరము నుండి ఉద్ధరించువాడను. సాగరమందు అలలు ఏ విధంగా లేచి పడుతూ ఉంటాయో అలాగే జన్మ మృత్యు తరంగములు సంసారమనడి సాగరములు లేచి పడుతూనే ఉంటాయి.
సముద్రపుటాలను లెక్కింపవచ్చునేమో గాని పరమేశ్వర ప్రాప్తి కలుగనంత వరకు జీవుని జన్మ మరణములు లెక్కించడం మాత్రం ఎవ్వరికీ సాధ్యం కాదు. పునరపి జననం పునరపి మరణం అన్నట్లుగా జనన మరణ చక్రబంధంలో కొట్టుమిట్టాడుతున్న జీవునకు భగవానుడు నేనున్నాను అని అభయమొసుగుతున్నాడు. అయితే సాధకుడైన వాడు భగవానుడు చాచిన చేయిని అందుకున్నటకై అనుసరించవలసిన పద్ధతులున్నాయి. అవి సమస్త కర్మలను భగవానికి సమర్పించడం, ఆయనను చిత్తమునందు సదా నిలుపుకొనడం, అనన్య భక్తిభావంతో ఆయన్నే ధ్యానించడం అనేవి. ఈ ప్రకారం ఈశ్వరుని ఉపాసించిన వారిని భగవానుడు జన్మమరణ సంసార సాగరము నుండి ఉద్ధరించదనని పలుకుతున్నాడు. అందుచేత భక్తి నావలో పయనించదలిచిన వారిని, భవరోగ పీడితులైన వారిని ఆ భగవానుడే స్వయముగా కర్ణధారి అయి సంసార సాగరమును దాటించి పరంధామమును చేర్చగలడు. మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవా అత ఊర్ధ్వం న సంశయః. మనస్సును నాయందే నిలుపుము, నాయందే బుద్ధిని లగ్నము చేయుము, పిమ్మట నాయందే స్థిరముగా ఉండగలవు, ఏమాత్రమూ సందేహం లేదు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అజ్ఞాన కారణమున జనులు సంసార విషయాల్లో పడి భగవంతునిపై మనోబుద్ధులను లగ్నం చేయటం లేదు. మనస్సు సంకల్పిస్తుంది, బుద్ధి నిశ్చయిస్తుంది. బుద్ధి కొరవడిన మనస్సు సంకల్ప వికల్పములు పొంది చంచలమవుతుంది. అందుచేత మనస్సునకు బుద్ధిని జోడించడమవుతోంది. మనస్సు దేని గురించి నిరంతరము ధ్యానిస్తోందో, దేని యందు లగ్నమై ఉందో దాని యందే లయమవగలదు. భగవంతుని చింతించు మనస్సు తద్రూపమునే పొందగలదు. అదే మోక్షం. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయా. మనస్సును స్థిరముగా నాయందు నిలుపుటకు సాధ్యము కానిచో ధనంజయ, అభ్యాసయోగము ద్వారా నన్ను పొందుటకు ప్రయత్నింపు. సాధన చేయుటి యందు అశక్తులైన వారికి కూడా భగవానుడు మార్గాన్ని సూచిస్తున్నాడు. భగవంతుని యందు మనస్సును లగ్నము చేయుటనే అభ్యాసం అంటారు. శ్రవణ మనన కీర్తనల ద్వారా, శాస్త్ర పఠన పాఠనముల ద్వారా భగవత్ప్రాప్తికే అభ్యసించవచ్చు. మనస్సు చేత బంధం, మనస్సు చేతనే మోక్షం కలుగుతున్నాయి. కనుక మోక్షం సాధించవలనన్న పరమాత్మయందు మనస్సును ఏకీకృతం చేయాలి. ధ్యేయమునందు మనస్సు నిలకడ పొందనిచో దానిని అభ్యాసము ద్వారా నెమ్మదిగా భగవంతుని వైపు మరల్పాలి. మనస్సును అంతర్ముఖం చేసి ఆత్మపై దృష్టి నిలిపి దానిని పరమాత్మయందు లయం గావించాలి. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థం అపి కర్మాణి కుర్వన్ సిద్ధిం అవాప్స్యసి. అభ్యాసము చేయుటకును ఆసక్తుడువైనచో మత్పరాయణుడవై స్వార్థమును త్యజించి నిష్కామ భక్తిభావంతో పరమేశ్వరుడే పరమగతి అని భావించి కర్తవ్య కర్మలను ఆచరింపుము. ఈ విధముగా నా కొరకై కర్మలను ఆచరించటం ద్వారా కూడా నన్నే పొందగలవు. అభ్యాసమును కూడా ఆచరింపలేని వారు దైవ కార్యము, ధర్మకార్యము, ప్రజాహిత కార్యము మొన్నగునవి స్వార్థరహితులై నిష్కామభావంతో ఆచరించవచ్చు. జపము, ప్రార్థన, కీర్తన, భజన, పూజ, వ్రతములను భగవత్ప్రీత్యర్థము చేసిన జ్ఞానమంకురించి నెమ్మదిగా మోక్షసిద్ధిని పడేయవచ్చు. అథైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. మత్ప్రాప్తికై వలయు యోగమును ఆశ్రయించి సాధన చేయుటకును నీవు అశక్తుడువైనచో మనస్సు, బుద్ధి, ఇంద్రియములను వశమునందుంచుకొని సమస్త కర్మల యొక్క ఫలములను త్యజింపుము. ఇప్పటి వరకు 3 విధముల పరమాత్మను చేరు మార్గమును భగవానుడు తెలియజేశాడు. అవి మనోబుద్ధులను వశపరుచుకున్న సాధన, అభ్యాసము,
నిష్కామభావంతో కర్మాచరణము. ఈ మూడును చేయజాలని వారికి సమస్త కర్మల యొక్క ఫలితమును ఈశ్వరునికి అర్పించమని భగవానుడు ఆదేశిస్తున్నాడు. ముందు చెప్పిన 3 విధముల సాధనను ఎవరికి ఏ విధముగా అనుకూలముగా ఉండునో వారు ఆయా పద్ధతుల ద్వారా పరమాత్మను సేవించవచ్చు. కర్మల యొక్క ఫలమును ఈశ్వరార్పణ భావంతో సామాన్యుడు కూడా చేయవచ్చు. అటువంటి వారికి నెమ్మదిగా జ్ఞానోదయమై మోక్షమునందగలరు. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాత్ శాంతిరనంతరం. తత్వము నెరుంగక చేయు అభ్యాసం కంటే జ్ఞానం శ్రేష్టం. శాస్త్రజ్ఞానము కంటే పరమేశ్వర స్వరూప ధ్యానం శ్రేష్టం. ధ్యానము కన్నా కర్మఫల త్యాగం మిక్కిలి శ్రేష్టమైంది. ఏలనన త్యాగం వలన వెంటనే శాంతి లభించగలదు. భగవన్నామ జపం మొదలుగునవి పదే చేయడాన్ని అభ్యాసం అంటారు. శాస్త్రాధ్యయనం వలన కలిగేది జ్ఞానం. జ్ఞానం వలన మనుజుడు ఆధ్యాత్మిక విషయాలను మాత్రం తెలుసుకొనగలడు. ఈ రెండింటిలో అభ్యాసము కన్నా జ్ఞానం శ్రేష్టం. ఇక మనస్సును బుద్ధిని భగవంతుని సాకార లేక నిరాకార స్వరూపమునందు స్థిరముగా నిలిపించున్నది ధ్యానం. జ్ఞానధ్యానములు రెండింటిలో ధ్యానం శ్రేష్టం. అయితే ఇచ్ఛాశక్తులు అనేవి నశింపనంత వరకు పరమాత్మ ప్రాప్తి కలగదు. అందుచేత అభ్యాస జ్ఞాన ధ్యానముల కంటే అత్యంత శ్రేష్టమైనది కర్మఫల త్యాగం. కర్మఫల త్యాగముతో కూడిన శాస్త్ర సమ్మతమైన ఏ క్రియ అయినా శ్రేష్టమే అవుతున్నది. పైన పేర్కొనబడిన వాటిలో అభ్యాసమనగా వివేకంతో కూడిన అభ్యాసమని, జ్ఞానమనగా శాస్త్రము చదివి తెలుసుకున్న వాచాజ్ఞానమని, ధ్యానమనగా అనుభవపూర్వక జ్ఞానముతో కూడుకున్న ధ్యానమని చెప్పబడ్డాయి. చిత్తశుద్ధి కొరవడిన మనుజునకు భక్తి జ్ఞాన ధ్యానాదులంటావు. నిష్కామ కర్మము చేత కర్మఫల త్యాగము చేత చిత్తశుద్ధిని పొందవచ్చు. కర్మఫలమును ఈశ్వరార్పణ చేయటం వలన పరిపూర్ణ శాంతి లభించగలదు. నిర్మల చిత్తమున ఆత్మ సాక్షాత్కరించగలదు. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖః సుఖక్షమీ సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తః సమే ప్రియః. ఏ ప్రాణియందు ద్వేషభావము లేనివాడు, సర్వ ప్రాణులయందు ప్రేమాభిమానములు కరుణ గలవాడు, మమతాహంకారములు లేనివాడు, సుఖదుఖములందు సమభావము కలిగి ఉండువాడు, క్షమాగుణము కలిగి సర్వకాల సర్వావస్థలందు సంతుష్టుడైన యోగి, శరీరేంద్రియ మనస్సులను వశమునందించుకుని నాయందే దృఢమైన నిశ్చయము కలిగి నాయందు మనోబుద్ధులను అర్పణ చేసిన నా భక్తుడు నాకు ప్రియుడు. ఈ శ్లోకము నుండి మొదలుకొని భగవానుడు 35 సుగుణములను పేర్కొని ఈ సుగుణములు కలవాడే తనకు భక్తుడు కాగలడని పలికాడు. అద్వేష్ట అనగా ఎవరియందు ద్వేషభావము లేకుండుట అని సుగుణములను వివరించనారంభించాడు. భగవాను అనుగ్రహం పొందవలనన్న మనుజుడు ఈ సుగుణమును కలిగి ఉండి భగవాన్ని సేవించాలి. తనకు భగవంతునిపై భక్తి ఉన్నదా లేదా అని కాక భగవానుడు తన్ను దగ్గరకు తీసినా అని పరీక్షించుకొనవలను. సాధ్యుడకు పరమాత్మను చేరవలనన్న జీవుడు సాధనయందు ఆరితేరవలసి ఉండును. సాధన చేయు విధానము సాధకుని లక్షణములు విశదముగా భగవాను చేత గీతయందు వివరించబడ్డాయి. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయ హర్షామర్షభయోద్వేగైః ముక్తో యః స చ మే ప్రియః. లోకమును ఎవ్వరినీ క్షోభకు గురిచేయనివాడు, తాను ఎవ్వరి వలనో భయపడనివాడు, హర్షము ఈర్ష్య భయము ఉద్వేగము మొన్నగు వికారములు లేనివాడు నాకు ప్రియుడు. నిందాస్తుతులకు ద్వంద్వములకు లోనుగాక భక్తుడైన వాడు సమభావం కలిగి ఉండవలెనని భావం. అనపేక్షః శుచిర్దక్షః
ఉదాసీనో గతవ్యథః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తః సమే ప్రియః. కోరికలు లేనివాడు, శరీరేంద్రియ మనస్సులందు శుచి కలవాడు, సమర్థుడు, పక్షపాతరహితుడు, దుఃఖములకు చెలింపనివాడు, సమస్త కార్యములందు కర్తృత్వాభిమానము లేనివాడు అయినటువంటి నా భక్తుడు నాకు ఇష్టమైనవాడు. దేహము, ధరించు వస్త్రములు, నివసించు ప్రదేశములే కాదు, మనస్సు కూడా నిర్మలముగా ఉంచుకోవాలి. ఎందుకంటే శుచి లేని చోట కలుషిత భావాలు కలుగుతూ ఉంటాయి. సమర్థతతో కార్యములు నిర్వహించనున్న మనుజుడు కూడా మాయచేత మోహితుడవుతాడు. భగవానుని ఆశ్రయించిన వానికి దిగులు, దుఃఖము దరిచేరవు. సర్వారంభ పరిత్యాగి అనగా సమస్త కార్యములను వదిలివేయువాడు అని కాక, నిషిద్ధములైన కార్యములను త్యజించినవాడు మాత్రమే అని వివరించబడుతోంది. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యః సమే ప్రియః. ఇష్టమైన వస్తువు ప్రాప్తించినప్పుడు పొంగిపోనివాడు, ద్వేషభావం లేనివాడు, దేనికి నీ శోకింపనివాడు, దేనిని ఆశించనివాడు, శుభాశుభ కర్మలను పరిత్యజించినవాడు అయినటువంటి భక్తుడు నాకు ఇష్టం. హర్షశోకములు, శుభాశుభములు మొదలైనవి ద్వంద్వములు. ద్వంద్వములను విడిచిన గాని పరమాత్మను చేరుకున్నట్లో ఏకాగ్రత సిద్ధించదు. శుభాశుభములను త్యజించుట అనగా అశుభ సంకల్పములను, కార్యములను త్యజించుట. ఆత్మస్థితికి చేరుకున్నప్పుడు, ఆత్మ పరమాత్మల అభేద స్థితిని గ్రహించినప్పుడు శుభాశుభ కార్యములు వాటంతట అవే తొలగిపోగలవు. సమశత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. శత్రుమిత్రులేడు సమభావంతో మెలుగువాడు, ద్వంద్వం లేని మానవమానములు, శీతోష్ణములు, సుఖదుఖములను సమానముగా స్వీకరించువాడు, దేనియందు ఆసక్తి లేనివాడు, నిందాస్తుతులకు చెలింపనివాడు, మననశీలుడు, శరీర నిర్వహణమునికై లభించిన దానితోనే తృప్తి చెందువాడు, గృహాదులయందు ఆసక్తి లేనివాడు అయినటువంటి స్థితప్రజ్ఞుడకు భక్తుడు నాకు ప్రియుడు. శత్రుమిత్రులు, మానవమానవులు, శీతోష్ణములు, సుఖదుఖములు, నిందాస్తుతులు మొదలగు ద్వంద్వములు సంభవించినప్పుడు మనోవికారములు పొందనివాడు, సమస్థితి కలిగి ఉన్నవాడు, భగవంతుని సదా మననం చేయుచుండువాడు మౌని. నివసించు గృహము, దేహము కూడా నికేతములే అగుట వలన దేహమునందు అభిమానము త్యజించినవాడు అనికేతుడు. అధ్యాత్మం నందు స్థిర నిశ్చయము గల భక్తుడు జ్ఞాని అని పేర్కొనబడింది. ఈ అధ్యాయములో భగవానుడు పేర్కొన్న 35 సుగుణములు ఇలా ఉన్నాయి. ఏ ప్రాణిని ద్వేషింపకుండుట, మైత్రి నెరపుట, కరుణ, ఓర్పు, మనోనిగ్రహము, దృఢమైన నిశ్చయం కలిగి ఉండుట, లభించిన దానితో తృప్తి నొందుట, మనోబుద్ధులను ఈశ్వరార్పణ చేయుట, లోకమునకు తాను గాని తనకు లోకము గాని భయపడకుండుట, మమత్వము, అహంకారము, హర్షము, ద్వేషము, క్రోధము, భయము, అపేక్ష, మనోవ్యాకులత్వము, శోకము, కోరిక, నివాసములందు అభిమానము లేకయుండుట, శుచిత్వము, సామర్థ్యము, తటస్థము, కర్మఫలత్యాగము, శుభాశుభ పరిత్యాగము, సంఘవర్జితత్వము కలిగి ఉండుట, శత్రుమిత్రులయందు, మానవమానములయందు, శీతోష్ణములందు, సుఖదుఖములందు, నిందాస్తుతులయందు సమభావముతో ఉండుట, మౌనము పాటించుట, నిత్య సంతుష్టుడై ఉండుట, స్థిరబుద్ధి, భగవంతుని యందు భక్తి కలిగి ఉండుట అనేవి. పైన చెప్పినవి కాక అహింస, ఇంద్రియ నిగ్రహము, భూతదయ, క్షమ, శాంతి, తపస్సు, ధ్యానము, సత్యము అనునవి భగవానునకు అత్యంత ప్రియమైనవి. ఇవి ఆయనను పూజింపదగ్గ 8 పుష్పములు.
మానవుడు అందుచేత ఈ అధ్యాయమునందు తెలుపబడిన సుగుణముల్ని అభ్యసించి భగవానుకు ప్రీతిపాత్రుడు కావలేను, భగవదనుగ్రహం పొందవలేను. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధధానామత్పరమా భక్తాస్తేతీవ మే ప్రియాః. ముందు పేర్కొనబడిన ఉత్తమ గుణములు కలిగి ఉండి మోక్ష సాధనమైనట్టి అమృతమయమైన ధర్మమును నిష్కామ భక్తిభావంతో ఆచరించుచు మత్పరాయణులైన నా భక్తులు నాకు అత్యంత ఇష్టమైన వారు. అందుచేత భగవానుడు పేర్కొనిన అమృతమయమైన ధర్మమును శ్రద్ధతో అనుష్ఠించువారు పరమాత్మకు ప్రీతిపాత్రులయ్యెదరు. అట్లు భగవత్కృపకు పాత్రులైన వారు తత్వ విచారణ శక్తి కలిగి మోక్షమునకు సన్నిహితమయ్యెదరు. ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తియోగో నామ 12ోऽధ్యాయః. ఓం నమో భగవతే వాసుదేవాయ. యూట్యూబ్ వ్యూయర్స్ను మా ఆధ్యాత్మిక ఛానల్ సాదరంగా ఆహ్వానిస్తోంది. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత భక్తియోగము.